హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రిపోజిషన్ అనేటువంటి పర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము ఏ కొత్త వీడియో చేసినా కూడా మీ మెయిల్కు రావడం జరుగుతుంది. అందువలన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ అంటే ఒక్కొక్కరికి అని అర్థం. పర్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు ఎక్స్ప్రెస్ ద కాస్ట్ ఆఫ్ సంథింగ్ ఫర్ ఈచ్, అంటే ఒక్కొక్కరికి అని తెలియజేయునప్పుడు పర్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద రూమ్ విల్ కాస్ట్ 10,000 పర్ డే. పర్ అంటే ఒక్కొక్కరికి అని అర్థం. పర్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే టు ఎక్స్ప్రెస్ ద కాస్ట్ ఆఫ్ సంథింగ్ ఫర్ ఈచ్, అంటే ఒక్కొక్కరికి అని తెలియజేయునప్పుడు పర్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద రూమ్ విల్ కాస్ట్ 10,000 పర్ డే.